సో ఈ యోగాలో మేడం మనకి ముఖ్యంగా చాలా రకాల ఆసనాలు ఉంటాయి. ఒక్కో దానివల్ల ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ అందరూ స్టార్టింగ్ బిగినర్స్కి మనం చూసుకుంటే సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయండి అంటూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకుండే ఉపయోగాలు ఎలా ఉంటాయి? వాటితో స్టార్ట్ చేయడం వల్ల నెక్స్ట్ తర్వాత ఆసనాలు కూడా వాళ్ళు ఎలా మెరుగుపరుచుకోవచ్చు అంటారు? ఫస్ట్ చిన్నగా ఈ జాయింట్ రొటేషన్లు మజిల్స్ స్ట్రెచ్చింగ్ మెల్లిగా స్టార్ట్ చేస్తారు. రాగానే ఎవరికి సూర్య నమస్కారాలు ఫస్ట్ ఎవరికి చెప్పం మ్యాక్సిమం. అందులో బీపీ హై ఉన్నది అంటే వాళ్ళకి సూర్య నమస్కారాలు అంత ఈజీగా చేయించాం. వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్ ఆసనాలు ఉన్నాయి, కొన్ని ప్రాణాయామాస్ కూడా. ఇప్పుడు బీపీ హై ఉన్నదని వాళ్ళని కూర్చోపెట్టి ఫోర్స్ఫుల్ బ్రీతింగ్స్ చేయించామంటే హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది వాళ్ళకి, కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర చేయించాం. కాకపోతే ఒక 3 months 6 months చేసిన తర్వాత వాళ్ళ హెల్త్ బీపీ డౌన్లో ఉంది, కరెక్ట్గా ఉన్నదని అన్నారనుకోండి, అప్పుడు కొంచెం పెంచచ్చు. అంతేకాని రాగానే సూర్య నమస్కారాలు చేయించేస్తామని ఏం రూల్ లేదు, వెంటనే తగ్గిపోతుంది అని వాళ్ళు అమ్మో ఒకసారి సూర్య నమస్కారాలు చేసి కానీ వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఇంత హార్డ్ ఏమో అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ జాయింట్ రొటేషన్స్ అని కూర్చోబెట్టి ఫస్ట్ ప్రాణాయామాస్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత చిన్న చిన్న ఆసనాలు ఉన్నాయి, బీపీకి సంబంధించిన ఆసనాలు, అవన్నీ మెల్లిమెల్లిగా వేయించుకోవాలి వాళ్ళ చేత. అప్పుడు కొంచెం ఒక 1 month అలాగా పెరిగిన తర్వాత డెఫినెట్గా సూర్య నమస్కారాలు చేయించవచ్చు. దానికి వేరే ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకి చేయించేవి వేరే ఉంటాయి. ఆ పరంగా మరీ ఓవర్ బీపీ అయిన వాళ్ళకి నార్మల్గా కంట్రోల్లో ఉన్నదంటే డెఫినెట్గా చేయించుకుంటూ వెళ్ళచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రతి హెల్త్ ఇష్యూ ఉన్నదని వచ్చిన వాళ్ళకి ప్రతి దానికి సంబంధించిన ఆసనాలు ఉంటూనే ఉంటాయి, దానికి సంబంధించిన ప్రాణాయామం కూడా ఉంటుంది. దాని పరంగా డీల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వీళ్ళు చెయ్యొచ్చు వాళ్ళు చెయ్యకూడదు అని లేదు, మ్యాక్సిమం అన్నీ చేసే ఉంటాయి, అందరూ చేసే ఎంతవరకు వెళ్ళచ్చు అనేటువంటిది కొంచెం గైడెన్స్ ద్వారా తెలుసుకుంటే మనకి వెళ్ళిపోతే ప్రాబ్లమే. మీరు అన్నట్టుగానే ఆరోగ్యానికి కొన్నిసార్లు మనం ఎలా చేస్తామో తెలియక కొంతమంది సూర్య నమస్కారాలే ప్రారంభిస్తూ ఉంటారు ఇళ్లలో కానీ, లేకపోతే ఎటువంటి సపరేట్ కోచింగ్స్కి వెళ్ళకుండా ఇంట్లో స్టార్ట్ చేస్తారు మేడం. బట్ ఈ పర్టికులర్గా మీరు అన్నట్టుగా ఒకవేళ బీపీ కానీ షుగర్ కానీ ఇంకేవైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యోగా వల్ల అవి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయంటారా? ముందు నుంచి ఏది వాళ్ళకి బాడీకి అలవాటు లేకుండా ఏదో హెల్త్ ఇష్యూ, ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, ప్రాబ్లం లేదు, వాళ్ళకి చేయించవచ్చు సూర్య నమస్కారాలు. అంటే రాగానే ఫస్ట్ డే అని కాదు, డెఫినెట్గా ఒక 2-3 days మెల్లిగా యోగా చేయించుకుంటూ వెళ్ళి మనం చేయించవచ్చు. మరీ బీపీ హై ఉన్నది, బీపీ పేషెంట్లు వచ్చారనుకోండి, వాళ్ళని కూర్చోపెట్టేసి ఫస్ట్ డే చేయించేసామనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ వస్తుంది, అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ బీట్ వ్యవహారం అదంతా ఉంటుంది, దాన్ని మనం ఇంకొంచెం తెలియకుండా ప్రాణాయామాలు చేయించి హై బీపీ వాళ్ళకి కపాలభాతి చేయించామనుకోండి, డెఫినెట్గా అది వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, దాని నుంచి భయం పెరుగుతుంది, భయం రాగానే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ రాగానే సమ్ హెల్త్ ఇష్యూ బీపీ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో నాకు ఇది చేయడం వల్ల ఇలా వచ్చిందేమో, ఈ టైప్ ఆఫ్ వే ఉంటుంది. అది రివర్స్ తిరిగి దాని మీద బ్యాడ్ ఇది ఇచ్చేది కూడా ఉంది, ఇది చేశాను కాబట్టి ఇలా వచ్చింది అనే మైండ్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు కష్టం. దానివల్ల అంటే వాళ్ళు అమ్మో యోగా చేస్తే అందరు నయం అంటారు కానీ నాకు ఈ సమస్య వచ్చిందని భయపడే అవకాశం ఉంటుంది. అందుకే అలాగా హై బీపీ వాళ్ళు వచ్చిన, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అలాగా వెంటనే కూర్చోపెట్టి చేయకుండా వాళ్ళని ముందు కామ్ డౌన్ చిన్నగా చేయించు, నార్మల్ కూల్ అండ్ కామ్ ప్రాణాయామాస్ చేయించుకుంటూ చిన్న బిగినింగ్ ఆసనాస్ చెప్పుకుంటూ మెల్లిగా వాళ్ళని తీసుకెళ్ళచ్చు. డెఫినెట్గా వాళ్ళకి హెల్త్ కూల్ డౌన్ అయ్యే పద్ధతి ఉంది. అద్భుతం.